వాడు నువ్వు అసలు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా? ఈ కేసులు గొడవలు అన్ని ఎందుకురా? ఎవరి కోసం? నిన్ను అడిగితేనేమో నువ్వు మాట్లాడవు, వాడిని అడిగితేనేమో వాడిని కేసు విత్డ్రా చేసుకోమను, మేము విత్డ్రా చేసుకుంటామని వాళ్ళు మాట్లాడుతున్నారు. వద్దురా, ఉన్నంతలో సంతోషంగా బతికాం. ఆస్తుల కోసం, చిన్న చిన్న మనస్పర్ధల కోసం కోర్టులు కేసులు ఇవన్నీ మనకు అవసరమా? నా మాట వినరా, కేసు విత్డ్రా చేసుకోరా. ఏదైతే అది అవుతుందిరా. మేమేదో రోడ్డును పడతామనే కదా నీ బాధ. పడితే పడతాం, మా రాత ఎలా రాసి ఉంటే అదే జరుగుతుంది. దాన్ని నువ్వు ఆపగలవా? నేను ఆపగలనా? నా మాట విను మాధవా. అక్క, నేను తప్పు చేసి జైలుకి రాలేదు, కానీ నన్ను జైల్లో పెట్టారంటే కారణం వాళ్ళ తప్పు బయటపడుతుందని. అవునక్క, నేనెవరి కోసం జైలుకి వచ్చాను? మన కోసమే కదా. ఈరోజు కాకపోతే రేపైనా మనందరం బాగుండాలనే కదా. ఏమీ కాదక్క, నేనైతే ఈ కేసు విత్డ్రా చేసుకోను. మావయ్య గారు, మీరైనా చెప్పండి. వీళ్ళిద్దరికి ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. బయటకు వెళ్ళినా హాయిగా వాడిపాటికి వాడి బ్రతుకుతున్నాడు అనుకుంటే, ఇదేంటి మావయ్య గారు? నా తమ్ముళ్ళని ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు. రాఘవ్ తప్పు చేస్తాడేమో కానీ మాధవ్ తప్పు చేయడం లేదమ్మా. తను తన కుటుంబం గురించి ఆలోచించి కేసు పెట్టాడు. అది అర్థం చేసుకోకుండా ఆ అలైక్య మాట విని రాఘవ్ కేసు పెట్టించాడు. ఇక్కడ ఎవరిది తప్పని నేను అనడం లేదు మావయ్య గారు. అసలు మాకు ఇవన్నీ అవసరం లేదు. పోతే పోతుంది ఆస్తి. సంపాదించుకోగలిగితే సంపాదించుకుంటాం, లేదా వదిలేసుకుంటాం. ఆస్తి కోసం ఇలా నా తమ్ముడు జైల్లో ఉండడు మావయ్య గారు. అక్క, నేను జైల్లో ఉన్నా పర్వాలేదు, మీరు మాత్రం ఆ ఇంట్లోనే ఉండాలి. దానికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను. జీవితాంతం జైల్లో ఉండడానికైనా సిద్ధమే. అంతేగాని మీరు మాత్రం రోడ్డును పడకూడదు. నీకైనా పిచ్చా? మేమెప్పుడు రోడ్డును పడతామని నువ్వు వచ్చి ఇలా జైల్లో కూర్చుంటావా? తప్పే ఉందక్క. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన అది నా కుటుంబం, నా ఇల్లు. మా అమ్మ, మా అక్క, మా అన్న. ఎవడో మోసంతో ఆస్తి మొత్తం కాజేసి మిమ్మల్ని రోడ్డును పడేయాలని చూస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? రే, మా గురించి ఆలోచిస్తున్నావు కానీ తను నిన్ను నమ్ముకొని నీ జీవితంలోకి వచ్చిందిరా. మా కోసం తను నిందుకు బాధపడుతున్నావు. నన్ను ప్రేమించానన్నప్పుడే చెప్పానక్క, నాకు నా అన్న తరువాతే నువ్వైనా అని. నేను అబద్ధం చెప్పి తనని పెళ్లి చేసుకోలేదు. ఈరోజు నా కుటుంబం రోడ్డును పడుతుందని తెలిసినా కూడా నా భార్య కోసం, కేవలం నా సంతోషం కోసం చూసుకుంటే నేనెలా మనిషినవుతాను? ఏంట్రా నువ్వు అర్థం చేసుకోకుండా? వద్దు మాధవ, మా కోసం నువ్వే త్యాగం చేయాల్సిన అవసరం లేదు. నిన్నిలా చూడడం నా వల్ల కావడం లేదురా. ఆ కేసేదో విత్డ్రా చేసుకోరా. భూమి, నువ్వు హాయిగా ఉండండి. మేము హాయిగా ఉంటాం, మరి మీరు? చిన్న చిన్నగా మిమ్మల్ని ఊబిలోకి లాగేస్తున్నారక్క. అది అన్నయ్యకి అర్థం కావడం లేదు. మీరెలా పోతే నాకేంటని ఊరుకోవడానికి నేనెవరినక్క? పరాయివాణ్ణా? మీ తమ్ముణ్ణి. ఈరోజు నేను బాధపడచ్చు, నా భార్య బాధపడచ్చు, నా అత్త మామ బాధపడచ్చు. పర్వాలేదక్క, నేను వాళ్ళకి సర్ది చెప్పుకోగలను. వాళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు. నా కోసం తన ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు మా అన్న. అది నాకు ఇంకా గుర్తుంది. మా ఇద్దరి కోసం నీ కాపురం ఏమైపోయినా పర్వాలేదు, మా తమ్ముళ్లతోటే నేనుండాలి, మా తమ్ముళ్ళని నేను చూసుకోవాలి అని నువ్వు మా దగ్గరున్నావు. అది నేను మర్చిపోలేదు. నా కోసం అన్నయ్య త్యాగం చేస్తాడు, నువ్వు త్యాగం చేస్తావు. మరి మీకోసం నేనేమీ చేయకూడదా అక్క? చేయడానికి పనికిరానా? అది కాదురా. ఏంటక్క? కేసు పెట్టారు, అరెస్ట్ చేశారు, జైల్లో వేశారు. రేపు కోర్టులో నేను చేసింది తప్పని రుజువైతే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు నన్ను లోపలేస్తారు. వేయనివ్వండి అక్క, కానీ ఆస్తి మరొకరి చేతికి వెళ్ళడానికి వీల్లేదు. అది మన కష్టం,
అది మనమే అనుభవించాలి. మీరందరూ సంతోషంగా ఉండడానికి నేనొక్కడే బాధపడినా పర్వాలేదు. మాధవ, నా కూతురు హోటల్లో పనిచేసే చిన్న మాస్టర్ని పెళ్లి చేసుకుంటుంది అన్న బరువు నా మనసులో ఉండేదయ్యా. నా అల్లుడు తప్పు చేయలేదు, చెయ్యడు కూడా. అది నాకిప్పుడు అర్థమవుతుంది. కుటుంబం గురించి ఇంతగా ఆలోచించే నీకంటే గొప్ప అల్లుడు నాకెక్కడ దొరుకుతాడయ్యా? నా అల్లుడిని ఇలాగే ఉండనివ్వండి. అందరిలాగా ఆలోచించే స్వార్థపరుని చేయకండి. అదేంటి మావయ్య గారు, మీరు కూడా అలాగే మాట్లాడతారు? చిన్నప్పుడు నన్ను ఆడించిన చేతులు, నేను నవ్వితే నవ్వి ఏడిస్తే ఏడ్చిన మీరు ఎప్పుడు బాధపడకూడదక్క. మీకోసం నేను ఏదైనా చేస్తాను, ఎంత దూరం అయినా వెళ్తాను. ఎవరు చెప్పినా ఏం చేసినా సరే ఈ కేసు విత్డ్రా చేసుకోవడం అనేది జరగదు. భూమి, తప్పుగా ఏమైనా మాట్లాడుతున్నానా? లేదు మాధవ, తప్పు చేయడం నీకు చేత కాదు. తప్పుగా మాట్లాడడం నీకు చేత కాదు. ఏంట్రా మీరు? ఇంత గొప్ప మనసున్న మనుషుల్ని వాడు దూరం చేసుకుంటున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా పర్వాలేదు, మేం బాగుండాలని తమ్ముడుగా నువ్వు అనుకోవచ్చు. కానీ నీతో సంతోషంగా ఉండాలి, సుఖంగా బ్రతకాలని వచ్చిన భూమి అంత కోటేశ్వరుడైనా నా కూతురు సంతోషంగా ఉంటే చాలనుకొని తన కూతుర్ని మన ఇంటికి ఇచ్చిన హరిప్రసాద్ గారు, జయలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా మా గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీ గురించి ఆలోచించుకోవడం లేదు. చివరికి వాళ్ళు బిడ్డ గురించి కూడా ఆలోచించడం లేదు. ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం కావడం లేదురా. ఏం మాట్లాడాల్సిన అవసరం లేదక్క. ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నమస్తే సార్. నమస్తే లాయర్ గారు. మా అల్లుడిని అన్యాయంగా అరెస్ట్ చేశారు. ఎలాగైనా విడిపించండి. కారణం చెప్పకుండానే అరెస్ట్ చేశారండి. అదేంటంటే కంప్లైంట్ వచ్చింది అంటున్నారు. ఎస్ఐ గారితో నేను మాట్లాడతలేమా?